యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రతి ఒక్కరికి నా శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. ఈ వాక్యమును అందరికీ షేర్ చేయమని అడుగుచున్నాను. దేవాది దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము నువ్వు వేటిని విత్తుచున్నావు అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నదండి. ఇక్కడ మనుష్యుడు ఏమి విత్తున ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కొయ్యును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కొయ్యును. మరి ప్రార్థనండి. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను ఇది నాన్న మీరేమి విత్తుచున్నారనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నా మేము ఏటిని విత్తేవారుగా ఉన్నామో తండ్రి నాయన గ్రహించుకుని నాయన మాలో తండ్రి ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉన్నామేమో తండ్రి వాటిని తీసివేసుకొని నీ వాక్యం చేత మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి ఈ లోకంలో జీవించినంత కాలము నాయన మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించమని ఒక చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని నజరేయుసున్న నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి దేవాతి దేవుడు ఏటిని విత్తుచున్నావని మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే మనం ఏటిని విత్తాలి అని చూసినట్లయితే శరీరానుసారముగా విత్తిన వారు క్షయమగు పంటను కోస్తారని, ఆత్మానుసారంగా విత్తిన వారు ఆత్మానుసారమైన నిత్య జీవం అనే పంట కోస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్షయమైన పంట మరి నరకంతో మనం పోల్చుకోవచ్చండి. మరి లోకానుసారంగా మనం జీవిస్తూ ఈ లోకంలో మరి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేస్తూ మనం ఉన్నట్లయితే మనం ఏ పంటను కోస్తామండి? క్షయమైన పంటను కోస్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదాహరణకి మరి చూసినట్లయితే ఒక రైతు మంచి విత్తనాలు వేసాడండి. వరి విత్తనాలు వేశాడు. అయితే ఆ వరి విత్తనాలు వేసి మరి ఆ యొక్క నాటిన తర్వాత అవి కొంచెం పెరుగుతూ ఉన్నాయి. అంటే పెరుగుతున్నప్పుడు మరి ఆ రైతు వాటికి నీరు పెట్టకుండా, లేకపోతే దానికి వేయవలసిన మందులు ఎరువులు వేయకుండా మరి అందులో పనికిరాని మొక్కలు వస్తూ ఉంటాయి, కలుపు మొక్కలు, వాటిని తీయించకుండా మరి వేసేసి విడిచిపెట్టేశాడు అనుకుందామండి. అది ఎలాంటి పంటను ఇస్తుందండి? క్షయమైన పంటను ఇస్తుంది. అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఒక రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి మరి అది పంట కోసేంత వరకు ఆ యొక్క పంట పండించుకోవడానికి రైతు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అందులో కలుపు మొక్కలు వచ్చేస్తే కొంతమంది పనికి పెట్టుకుని ఆ యొక్క కలుపు మొక్కలు తీయించుకోవాలి. మరి వాటికి వెయ్యాలి, నీరు పెట్టాలి. మరి ఆ విధంగా దాన్ని సంరక్షించుకుంటూ వస్తే మంచి పంటను కోసి మరి లాభాన్ని సంపాదించుకుంటాడు. అలానే మనము కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము ఎలాంటి జీవితం జీవించాలండి? ఆత్మానుసారంగా జీవించాలంట. మరి ఆత్మను బట్టి మనము మరి ఆత్మానుసారమైన మరి పంటను కోసేవారిగా ఉండాలి. అలాగుండాలంటే మన జీవితం ఎలా ఉండాలి? అసలే శరీరానుసారంగా విత్తే విషయంలో ఏంటి, ఆత్మానుసారంగా విత్తే విషయంలో ఏంటంటే మరి శరీర కార్యములు. మరి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది కదండి. ఇక్కడ శరీర కార్యములు అని రాయబడింది. అంటే శరీరానుసారంగా విత్తేవారు మరి ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటారంటే ఇక్కడ రాయబడి ఉందండి. మరి శరీరానుసారంగా శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వం అంటండి, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తాతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలు ఇవన్నీ శరీరానుసారంగా విత్తేవి. అంటే మనం శరీరానుసారులుగా ఉంటూ ఇలాంటి లక్షణాలు, శరీర కార్యములు మరి మనలో ఉన్నాయేమో, మరి వీటిని విత్తేవారుగా మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుని మరి మనం వీటిని మన యొక్క జీవితంలో లేకుండా మరి ఆత్మానుసారంగా ఫలించే వారిగా ఆత్మీయ పంటని మనము సంపాదించుకోవాలంటే ఆత్మానుసారులుగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించాలంటే ఎలాంటి ఫలములు కలిగి ఉండాలంటే మరి
ఆత్మానుసారంగా ఉండవలసిన వారి లక్షణాలు ఎలా ఉండాలి అంటే మరి ఇక్కడ అయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి ఇవన్నీ కలిగిన వారు ఎలాంటి వారండి? ఆత్మానుసారముగా విత్తనం వేశారు. మరి ప్రేమ అనేది ఒక విత్తనం, మంచితనం అనేది ఒక విత్తనం. ఇలాంటి విత్తనాలు మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎలాంటి పంటకు వస్తామండి? నిత్య జీవం అనే పంటకు వస్తామన్నమాట. మనం నిత్య జీవం అనే పంట కొయ్యాలంటే మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి, మంచితనాన్ని కలిగి నడుచుకోవాలి, దయాళత్వాన్ని కలిగి నడుచుకోవాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, మరి ఇతరుల్ని ప్రేమించేవారు ఉండి. ఇవన్నీ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు మరి ఆత్మానుసారంగా మరి విత్తనం వేసిన వంటి వారండి. అలాగూ జీవించిన వారు ఎలాంటి పంటకు వస్తారండి? నిత్య జీవం అనే పంటకు వస్తారు. పుట్టిన ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్ళాలని ఇష్టపడరు, మరి నరకానికి వెళ్ళిపోవాలని ఎవరు ఆశపడరు. కానీ ప్రతి ఒక్కరూ ఆ నిత్యరాజ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. మరి అలాగూ ఆశపడినప్పుడు మనం ఎలాగూ జీవించాలండి? ఆ ఆశకు తగినట్లుగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలి? మంచి ఫలములు ఫలించేవారు ఉండాలి. అందుకనే నువ్వు ఏ పంటనైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు శరీర కార్యములు అనే పంటని నువ్వు వేసావనుకో, ఆ శరీర కార్యముల బట్టే నువ్వేంటి? క్షయమైన పంట, పనికిరానిది, మరి నరక సంబంధమైన పంటను కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకనే దేవుని వాక్యమే ఏలయనగా తన శరీర ఏచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమై పంటను కోస్తారు. ఆత్మను బట్టి విత్తువారు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోస్తారు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం విత్తనాలు వేస్తామో అప్పుడు మనం ఎలాంటి పంట కోస్తామండి? నిత్య జీవం అనే పంట కోస్తాం. ఒకవేళ మరి శరీరానుసారంగా మనం విత్తేవారుగా ఉన్నామేమో, మరి దొంగతనాలు చేసేవారుగా, వ్యభిచారం చేసేవారుగా, లేకపోతే నరహంతకులుగా, మరి ఇతరుల్ని ద్వేషించేవారుగా, ఇతరుని శ్రమ పెట్టేవారుగా, బాధించేవారుగా, ఇతరుల ముందు మనం గర్వించేవారుగా, ఇలాంటి లక్షణాలు ఏమన్నా మనలో విత్తినట్లయితే వాటిని తీసివేసుకుని మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఆత్మానుసారులుగా మార్చబడి ఆత్మానుసారమైన ఫలములను మనం ఫలించాలంటే ఆత్మను బట్టి మనం విత్తనములు వేసేవారికి ఉండాలండి. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. మరి ఆ యొక్క వాక్యము మన హృదయాన్ని పరిశోధిస్తుంది, మన జీవితాల్ని మారుస్తుందండి. దేవుని వాక్యము మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆ యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే మరి మనం ఎలాంటి పంటని కలిగి ఉండాలి అనేది ఆలోచించవలసిన వారమై ఉన్నాము. మన శరీరానుసారులుగా ఉన్నామా, ఆత్మానుసారులుగా ఉన్నామా? శరీరానుసారులుగానే మనం బ్రతికినట్లయితే మనము మరి ఏం చేయబడతామండి? మరణించిన తర్వాత మనం నరకంలోనికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి నరక యాతన మనం అనుభవిస్తూ ఉంటాము. మరి దానికి ఉదాహరణ ధనవంతులు లాజర్ని మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆత్మానుసారముగా ఆత్మ సంబంధమైన పంటను మనము కొయ్యాలంటే మరి ఆత్మానుసారమైన విత్తనములు విత్తేవారు ఉండాలి. అవి ప్రేమ, మరి మనం ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండాలండి. మరి మనం ప్రేమ కలిగి ఎప్పుడైతే జీవిస్తామో ఆ ప్రేమ అనేకమైన కోపంను చల్లారుస్తూ ఉంటుంది. మరి ఇతరుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి. మరి ఇవన్నీ కూడా మరి మంచి విత్తనాలు. ఇలాంటి విత్తనాలు మనం వేసినట్లయితే మనము మరి దేవుని యొక్క రాజ్యంలో చోటు సంపాదించుకోవటం. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో ఆ బ్రతుకు ఎంతవరకో తెలియదు. కాబట్టి మనం బ్రతికిన బ్రతుకంతయు మరి దేవునికి ఇష్టలుగా బ్రతికేవారు ఉండాలి. ఇక నుంచైనా మన యొక్క జీవితాన్ని మార్చుకోలేక ఇప్పటి వరకు మనము శరీరానుసారులుగానే ఉన్నామేమో, మరి శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తూ నడుస్తున్నామేమో, మరి ఆత్మానుసారులుగా మార్చబడలేదేమో, మరి ఆత్మను బట్టి మనం ఎత్తలేకపోతున్నామేమో. ఇకనైనా మన జీవితాన్ని మార్చుకుని ఆత్మ సంబంధమైన మరి విత్తనములు విత్తేవారిగా ఉంటూ మరి
శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి మరి క్షయమైన వాటిని కోసేవారుగా కాకుండా నిత్య జీవం అనే పంటను కోయడానికి మరి దేవాది దేవుడు మనకి తోడుగా ఉన్నారు. కాబట్టి మన జీవితాలను మార్చుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా జీవించాలంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి ఆత్మానుసారముగా మరి ఆత్మ ఫలములు కలిగిన వారిగా మరి ఆత్మను బట్టి మంచి ఫలములు ఫలించే వారుగా ఉండడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.